హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మైసూర్ బోండాలు అంటే ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి ఎలా తయారు చేయాలనేది నేను ఒక యూట్యూబ్ ఛానల్ చూసి మా కుక్కతో చూపించాను. ఇవి కొన్ని ఎర్రగా కొన్ని నల్లగా ఉన్నాయి. నల్లగా ఉండడానికి కారణం ఏమంటే కింద మంట ఎక్కువ పెట్టినారు, దానివల్ల కొంచెం కలర్ అనేది మారింది. సో ఫ్రెండ్స్, మీరు ఈ వల్ల పట్టించుకోకండి. ముందర ఫస్ట్ మైసూర్ బోండాలు ఎలా చేయాలనేది దానిపైన దృష్టి పెట్టండి. సో ఫ్రెండ్స్, లెట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మనం మైసూర్ బోండాలు చేయడానికి కావాల్సిన పరికరాలు ఏంటో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసి ఒక కప్పు తీసుకోవాలా, అందులో పెరుగు తీసుకోవాలా. నేను ఆల్రెడీ కప్పులో పెరుగు దాంట్లో పోసిన కాబట్టి మీకు అటు చూపిస్తున్నాను. మీరు అలాగే పెట్టుకోకండి, మీరు నా అలాగే డైరెక్ట్ బ్యాల్ అనేది వేసేయండి. బ్యాల్ అంటే అది గిన్నె. సో డోంట్ ఫీల్. దానిలో వచ్చేసి అది పెప్పర్ సాల్ట్ కాదంట, సోలా పొడి. మీ భాషలో అయితే వంట సోడా అని అనుకుంటారు. దాంతోపాటు ఒక స్పూను ఉప్పు అనేది ఆ ఉప్పు అనే వేయచ్చు, మరి కల్లుప్పు లావు అనుకోకండి. దాంతోపాటు ఒక కప్పులో ఇంత పిండి తీసుకొని, కప్పు అంటే మీరు ఒక పడి అని అనుకున్నారు, చిన్న కప్పు అంతే. దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేయండి. ఆయిల్ అంటే పామ్ ఆయిల్, ఫినాయిల్ కాదు, ఓన్లీ మంచి నూనె మాత్రమే. మరి అది ఇది వేసేయనా డాక్టర్లను సంప్రదించండి వెంబడే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మైదా పిండి తీసుకొని ఆ బౌల్లో కలిపి అన్నీ మిక్సింగ్ చేయండి. మిక్సింగ్ ఎలా చేయాలంటే గ్రైండ్లో వేసి రుబ్బినట్టు కాదు, ఓకే చేతితో అలా అలా మాత్రమేనండి. అండ్ పిండి అనేది బాగా కలుసుకుపోవాలి. మొత్తం తేమల్లా పిండి కంటుకొని మొత్తం ఒక ముద్దలా కావాలి. మా కుక్క అయితే బాగానే కలుపుతున్నారు, కానీ అందులో పిండి బాగా పులుసనీక కొన్ని వేడి వాటర్ అనేది తీసుకోవాలి. ఇది నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసి చేస్తున్నాను, సొంత ప్రయోగంతో. దయచేసి మీరు వైద్యులు పక్కన పెట్టుకొని చేయండి, ఎందుకంటే అటు ఇటు అయితే కన్నా మళ్ళీ వాళ్ళకి ఆడుకోవాలంటే కొద్దిగా టైం పడుతుంది. సో ఫ్రెండ్స్, డోంట్ ఫీల్. నీళ్ళు తగినంత కలపండి, మరి ఎక్కువైతే జోరుగా అవుతుంది కుక్క గారు, కొంత తక్కువ వేయండి. ఓకే, పిండి అనేది బాగా కలపడం బాగానే అలవాటైంది. పిండి కలిపేది అయిపోయినాక మూలగడ్డ పక్కకు ఒక 10 నిమిషాలు పెట్టండి. అలా పెట్టినాక మీరు గ్యాస్ పైన ఒక మీరు కొంచెం చేసుకుంటారు కాబట్టి ఒక గిన్నె లేదా బొచ్చి అది ఒకటి పెట్టండి. అలా పెట్టిన తర్వాత దాని కింద మంట పెట్టండి, మరి మంట పెట్టకపోతే అంటకదు. దాని తర్వాత బౌల్లో ఆయిల్ అనేది పోయాలి. ఆయిల్ పోసాక అందులో ఏమి వేయకండి, ప్రస్తుతం మంట పెట్టి కొంచెం బాగా నూనెను మరిగించండి. ఇలా మరిగించినాక పిండి అనేది తీసుకొని కొంచెం కొంచెం చేతికి అనుకుంటూ, అది చేతులు కరుచుకోకుండా మళ్ళా దేవుతూ పైకి అంటూ అలా కొంచెం తీసుకొని నెమ్మదిగా నూనెలో వేయండి. ఒకటేసారి అంతేస్తే మొత్తం మీ ముఖం మీద నూనె పడుతుంది, దాని ద్వారా ఇబ్బంది అవుతుంది. మీ మౌన్లో కర్రలు పట్టుకుని వస్తారు. ఓకే ఫ్రెండ్స్, తీసుకుని ఇలా నెమ్మదిగా నూనెలోనే తిరసాలి. కొంచెం పిండి కొద్దిగా వాటర్ ఎక్కువైంది కాబట్టి మా కుక్క కొద్దిగా ఫస్ట్ టైం కాబట్టి తట్టుకబడుతుంది. దయచేసి మీరు నిగ్రహంతో భయం లేకుండా చేయండి. ఇలా అన్ని బ్యాలెన్స్ నిండేంత వరకు వేయండి. కొన్ని వేసేయనా మీరు 10 సార్లు దేవుకుంటూ ఉండాలి. బోండాలు అయితే రౌండ్ రాలేదు, కానీ కాకరకాయలా అటు ఇటు వచ్చినాయి. ఫస్ట్ టైం కాబట్టి ఏం కవరపడకండి, మళ్ళీ సెకండ్ టైం చేసినప్పుడు బాగా రౌండ్గా గుండ్రంగా చేస్తారు. సో డోంట్ ఫీల్. ఇవి కలర్ మారేంత వరకు కింద మంట పెట్టి వాటిని గెలుపుతూ తర్వాత వాటిని పైకి తేవాలి. దాని తర్వాత బొచ్చలేకి తీసుకుంటే అవే మీరు తయారు చేసిన కొబ్బరి బోండాలు. సో ఫ్రెండ్స్, చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి బోండాలు మరి నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. సో ఫ్రెండ్స్, ఇలాంటి బోండాలకు ముందర చట్నీ తెచ్చుకోవాలి. మేము చట్నీ తయారు చేసుకోవాలి కాబట్టి పక్కన తెచ్చుకొని హోటల్లో వండుకొని చట్నీ అనేది తెచ్చుకొని తింటున్నాను. ఇవైతే సూపర్గా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇలాంటి బోండాలలో కొంచెం ఉప్పు ఎక్కువైంది, కానీ చట్నీలో ఉప్పు తక్కువ వేస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇలాంటి బోండాలు తయారు చేసుకోవాలంటే ఫస్ట్ టైం డాక్టర్ని పక్కన పెట్టుకొని సంప్రదించి చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అలాగే మీ కామెంట్ని తెలపండి ఫ్రెండ్స్ ఏంటో.